వేదిక అలంకరించిన గౌరవనీయులు పెద్దలు, ఇక్కడ విచ్చేసిన మా పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు ఈ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్న ముఖ్య కారణం ప్రతి ఒక్కరు పెద్దలందరూ మాట్లాడారు. చంద్రబాబు పరిపాలన వ్యతిరేకంగా 2 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, మనందరినీ, నాయకులను కానీ ఓ పక్కన వేధిస్తూ, లేదని చెప్పంటే భయపడిపోతే ఎంత కొంటారని చెప్పని కూడా రకరకాలుగా ప్రలోభిస్తున్నారు. మీ చంద్రబాబు ఒకటే చెప్పదలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, బతికినంత కాలం, రాజకీయంలో ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే మీ అందరం కొనసాగుతామని కూడా మేము చెప్తున్నాం. మీరు ఎన్ని బెదిరించినా, ఎన్ని లాభాలు ఇస్తా అని చెప్పన్నా సరే, ప్రజల కోసం పోరాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని మా పూర్తి నమ్మకం. కాబట్టి మా రాజకీయం, మేమందరం, ప్రజలందరూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇవాళ విజయవాడ నగరంలో రాజధాని అని చెప్పని ముఖ్యమంత్రి ఉంటున్నాడు పక్కన. ఎంతసేపు ట్రాఫిక్ అడ్డంకం తప్ప వేరేదని చెప్పంటూ ఏమీ లేదు. డివైడర్ పగల కొడతాడు, డివైడర్లు కట్టిస్తాడు. ఏదైనా సరే పగల కొడుతూ ఉంటాడు, మళ్ళీ తనే కట్టిస్తూ ఉంటాడు. అధికారులతోటి మేమైనా ప్రశ్నిస్తే బెదిరిస్తూ ఉంటాడు. మేము చంద్రబాబు ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు మేము బ్యానర్లు కట్టాము, కనీసం మా నాయకుడు వస్తున్నాడని చెప్పని. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, అలాగే రంగ గారి బొమ్మ వేసి కట్టించాం అభిమానంతో. అవి కూడా చూసి నువ్వు జీర్ణించలేని వాడివి, నువ్వు ఒక నాయకుడివి, నువ్వు ఒక ముఖ్యమంత్రివా అని చెప్పని సిగ్గు శరం ఉందా అని చెప్పని మేము అడుగుతున్నాం. నువ్వు ఒక నాయకుడివి, నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడివి, నువ్వు బ్యానర్లు కట్టించే, నా తండ్రి చంపిన వాళ్ళతోటి నువ్వు బ్యానర్లు కట్టించుకుంటావు. నీది ఒక పార్టీ, మీది ఒక నాయకులా మీరు అని చెప్పి మేము అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎట్టి పరిస్థితుల్లో విజయవాడలో రానున్న రోజుల్లో రెపరెపలాడుతూనే ఉంటుంది. అది మీ దమ్ము ధైర్యం ఉందని చెప్పంటే రండి, మేము చూసుకుందాం. దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. అసలు దేనికి వెనకాడే ప్రసక్తి లేనే లేదు. వచ్చే నెల నుంచి గడప గడపకు వైఎస్ఆర్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పిలుపు మేరకు మేము ప్రతి చాట తిరుగుతాం. ప్రతి సమస్య కూడా ప్రజల దగ్గర నుంచి అడిగి తెలుసుకుంటాం. రానున్న రోజుల్లో దానికి పరిష్కారం తీసుకురావడానికి మా పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాం. లేదంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరికీ, ఎవరికి, ప్రతి స్థాయిలో ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా చూస్తామని చెప్పని కూడా చెప్తున్నాం. ఇవాళ కాపుల రిజర్వేషన్ అని చెప్పని పోరాడుతూ అని చెప్పుంటే పనికి మాలిన వాళ్ళతోటి స్టేట్మెంట్లు ఇప్పిస్తూ, అణిచివేస్తూ సాక్షి ఛానల్ని ఆపేశారు. ఒక ఛానల్ ఆపగలిగారు కానీ సోషల్ మీడియా అని చెప్పంటూ మీరు ఆపగలుగుతారా? ఒక నిమిషం మేము ఎదురు తిరిగి, మీ కేబుల్ మీద మీ మీద ఎదురు తిరిగితే మీ పరిస్థితి ఏంటని చెప్పని మేము నిలదీస్తున్నాం. ఇవాళ మీరు మహా అయితే ఏం చేస్తారు? కేసులు కడతారు. దాన్ని మించి మీరు మా మీద చేయగలిగేది ఏమీ లేదు. మా పోరాటం అయితే ప్రజల మద్దతు, ప్రజల అభిమానం అని చెప్పంటూ ఎట్టి పరిస్థితుల్లో మాతోనే ఉంటుంది. ఎందుకంటే మేము నిజంగా మీకోసం, ప్రజల కోసం, ప్రతి ఒక్కరి కోసం పోరాడే వ్యక్తులు కాబట్టి, పోరాడే పార్టీ కాబట్టి మాకు పూర్తి స్థాయి మా నాయకుడి మీద మాకు నమ్మకం ఉంది. రానున్న రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందు అడుగులేస్తని చెప్పని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.